బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటిది? ఏ కనిపిస్తలేను, కెమెరా క్యాప్షన్ అవ్వట్లేదు. కాదు, ఇది తిరంగు అంటే ఇది లోపల జైలు లోపలది డిజైన్ అనుకుంటుంది. హాయ్ గైస్, బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందరికి వచ్చాను. గోల్కొండ అందరూ పొద్దున పూట అయితే చూసుంటారు, కానీ అదే గోల్కొండలో నైట్ ఆత్మలతో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. ఇక్కడికి ఆల్రెడీ 2-3 వచ్చి వీడియోస్ తీసున్నారు. సో నాకు కూడా ఏముంది ఏంటి అనేది ప్లేస్ని అయితే ఫైండ్ అవుట్ చేసి ఈరోజు వీడియో అయితే తీస్తున్నాను. సో దాంతోపాటు ఈ లోపలికి ఎంత దూరం ఉంటుందో తెలియదు. అసలు ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో చాలా వింతలు ఉన్నాయి. లేడీస్ని బతుకుండగానే, ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు తప్పు చేస్తే బ్రతుకుండగానే వాళ్ళని పూడ్చిపెట్టి సమాధులుగా చేశారు. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత దూరం దారి ఉంటుందో కూడా తెలియదు, ఎక్కడి వరకు వెళ్తామో కూడా తెలియదు. సో మొత్తం మీకు వీడియో అయితే క్లియర్గా చూపిస్తాను. సో ఈరోజు మనం ఈ బ్లాగ్ వచ్చి మనతో పాటు ఫ్రైడ్ నైట్ బ్లాగ్స్ భయ్య కూడా వచ్చాడు. ఇద్దరం కలిసి ఈ ప్లేస్ అయితే మేము హంట్ చేయబోతున్నాం. హాయ్. సో రీసెంట్గా అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు. సో నేను ఆయనకి రిప్లై ఇచ్చాను. గత ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి అయితే మేము మాట్లాడుకుంటూ ఈ ప్లేస్ గురించి ఒక 2-3 ప్లేసెస్ హంట్ చేయాలనుకున్నాం. ఏదన్నా మా సబ్స్క్రైబర్స్ చెప్పాలి. సో ఫ్రెండ్స్, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ టైంలో మీరు టైమింగ్ కూడా చూసుకోవచ్చు, అన్న టైమింగ్ చూపిస్తాడు. గోల్కొండ ప్లేస్లో అది రాత్రి టైం, అంటే చీకటి పడ్డాక ఇక్కడ 6 o'clock 7 o'clock అనగానే మొత్తం ప్యాకప్ అయిపోతారంట ఈ జనాలందరూ. సో 7 అవ్వగానే ఇక్కడికి వచ్చే ధైర్యం చేసే ఏ మనిషి లేడు. సో ఫ్రెండ్స్, మనము మొత్తానికి చెప్పాలైతే ఆత్మలు ఘోరంగా ఉంటాయంట. అప్పటిప్పుడు 1143లో కట్టిన గోల్కొండలో ఏదైతే వాళ్ళ చిత్రహింసలు ఇప్పటి కాలంలో అయితే జైళ్ళలో వేస్తారు, ఏముండదు అంత పెద్దగా లైట్ వాళ్ళకి శిక్షించడం కానీ అట్లుంటుంది. అదే 1143 గోల్కొండ టైంలో అయితే వీళ్ళని ఇట్లా బాడీని మొత్తం నరికేసి, మగవాళ్ళకైతే, అమ్మాయిలకైతే, గర్భిణీ స్త్రీలకు, వాళ్ళకి లైవ్లోనే సమాధి చేసి, తప్పు చేసినప్పుడు అట్లనే సమాధులు డైరెక్ట్గా చేస్తారు. సో వాళ్ళని ఎప్పుడైతే ఏదైతే హింస పెట్టి ఎలా అయితే వాళ్ళని చంపేటప్పుడు అరుపులు అయితే ఉంటాయో, ఇప్పటికీ మనకు ఆ టైప్ ఆఫ్ అరుపులు అయితే వినిపిస్తూ ఉంటాయంట ఇక్కడ. అదిగాక కొంచెం సండే అయితే ఇంకెక్కువగా ఎనర్జీస్ ఎక్కువ వస్తాయంట. ఈరోజు సండే చూడండి, 31st సండే. సో అట్లనే టైం కూడా మీకు చెప్తాను. హే సిరి, వాట్ ఈస్ ద టైం? It's 1:15 AM. సో ఇది టైం. సో ఇప్పుడు మేము వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం, చూస్తూ ఉండండి. సరే అన్న, వాటిల్లు నేను కవర్ చేస్తాను. లైట్ ఇవా? ఇప్పట్లో చనిపోయిన వాళ్ళకి సమాధులు కట్టడానికి ప్లేసే దొరకట్లేదు. అప్పట్లో చూడండి ఎంత పెద్ద సమాధులు కట్టారో. దీంట్లోనే ఇదంతా లేడీస్ని కావచ్చు, జెంట్స్ని కావచ్చు, మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను, మనకేదో తెలిసింది కాదు. ఇక్కడ లోకల్లో ఏదైతే చెప్పారో దాని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ జెంట్స్ని కావచ్చు, లేడీస్ని కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ శిక్షల్ని పట్టి బతికుండేటోళ్ళనే దీంట్లోకి తీసుకొచ్చి బూట్ చేసి అలానే వదిలేస్తారంట. దాన్ని తెలుగులో దహనం చేయడం ఏదో అంటారు. సో ఆ టైప్గా లైవ్గానే మనుషుల్ని దీంట్లో పెట్టి బూట్ చేస్తారు. అది ప్రెగ్నెంట్ లేడీ కావచ్చు, మామూలు లేడీ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరినైనా సరే ఇలానే ఇట్లా ఒక్కొక్క దాంట్లోనే నాకు తెలిసి ఒక 7-8 మందిని పైన దీంట్లో పెట్టేసి అలా కప్పెట్టేసి ఇట్లా క్లోజ్ చేస్తారంట. దీంట్లో నుంచి నైట్ పూట ఏడుపు సౌండ్లు, అరుపులు, అంటే మనిషిని ఆ టైంలో వాళ్ళని ఏ రకంగా పెట్టి బూట్ చేస్తుంటారో ఆ టైంలో వాళ్ళు పడిన బాధ ఇప్పటికీ జనాలకి సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుందంట. మనకు కూడా ఏమన్నా వినిపిస్తుందేమో, ట్రై చేద్దాం. పైకి అయితే ఏమి వినపడట్లేదు. కనీసం మామూలుగా గోడ దగ్గర వింటే ఇలా సౌండ్ ఏదో వచ్చినట్టయినా వస్తుంది. కనీసం ఆ మాత్రం సౌండ్ కూడా రావట్లేదు నాకైతే.
ఏదో సౌండ్ వస్తుందన్న. అరే ఈ బైక్ ఏందో మనిషి దీనిపైన తోచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటో సౌండ్ వస్తుంది. ఇక్కడి నుంచి ఇప్పుడు ఏదైతే మనం పైన నుంచో అన్నామో దీని కిందికి దారి కూడా ఉంది. సో మనం చూసారు కదా వీడియో స్టార్టింగ్లో, ఆ దారి నుంచే నేను అదే దారి అది. అట్లే ఇక్కడ చాలా ఒక పెద్ద గ్రౌండ్ కూడా ఉంది. ఇదిగోండి ఇదే గ్రౌండ్. ఇటు చూద్దామా, ఇటు చూపించు ఒకసారి. ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది. ఇక్కడ ఒక చిన్న మర్రి చెట్టు కూడా ఉంది. మరి గ్రౌండ్లోకి వెళ్ళడానికి దారి ఎలానో తెలియట్లేదు, కానీ మరి ఆ సొరంగంలో ఇంచుందో ఇంకెక్కడైనా ముందర నుంచి ఉందో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి అయితే ఒక సొరంగం ఉంది, ఇదే జైలు సొరంగం అంట. అసలు యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ ఇదో కాదో తెలియదు, కానీ ఇక్కడ నుంచి ఉంది దారి అయితే. అది ఎక్కడి వరకు వెళ్తుందో ఎలా వెళ్తుందో తెలియదు. చూడు ఒకసారి చూపించు. చెట్లు ఏర్లు చూడు ఎట్లా ఉందో లోపలికి. ఇంకా దగ్గరికి పెట్టు, లోపలికి పెట్టు, హోల్లో పెట్టు, ఏమన్నా కనిపిస్తుందేమో. ఏం కనిపిస్తలేదా? కనిపిస్తలే అన్న, కెమెరా క్యాప్షన్ అవ్వట్లేదు. ఇక్కడ పరిస్థితి ఎక్కడ కాలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. ఇక్కడి నుంచి కూడా ఒక సొరంగం ఉంది. బ్రో చూసావా? సార్ చూడు అక్కడ డిజైన్ కనిపిస్తుంది. అగో చూసినావా సైడ్ డిజైన్? అంటే ఇది లోపల జైలు లోపలది డిజైన్ అనుకుంటుంది. దీనిపైన ఏముందో చూద్దాం ఒకసారి. వాటర్ సౌండ్ వస్తుంది.
ఎవరు లేరు బ్రో ఇక్కడ. దారి వెళ్దామా? వెళ్దాం. ఇప్పించే కదా సౌండ్ వచ్చింది అది. అన్న అక్కడ నుంచి వచ్చింది వాటర్ సౌండ్ వచ్చింది. అక్కడ వాటర్ అదే ఇక్కడ వాటర్ ఏమీ లేవు అసలు. ఇక్కడ ఈ కొండల్లో వాటర్ ఎక్కడ ఉంటుంది అన్న అసలు? ఇక్కడ ఓ మై గాడ్, ఇదంతా నది ఏదో. ఏం వాటర్ ఇది? వాటర్ కనిపించలేదు ఇక్కడ నుంచి హోలు. ఇదంతా ఇక్కడ ఏదో కాల్చిరు అన్న. వాటర్లో ఒక రాయి వేస్తే తెలుస్తుంది సౌండ్. ఏదైనా రాయి వేస్తే వాటర్ సౌండ్ తెలుస్తుంది అనుకుంటా. ఇక్కడ రాళ్ళు కూడా దొరుకుతున్నాయి. కింద ఇక్కడ నుంచి ఎంత లోతుంది కదా అది. బ్రో ఎడ్జ్లో ఉన్నాను, చాలా జాగ్రత్త. వాటరే ఇదంతా. వాటర్ కూడా మొత్తం బ్రో. ఇది ఇక్కడ నుంచి ఈ సొరంగం ఈ వాటర్ నుంచి లోపలికి ఎట్లా ఉంది ఇది దారి. ఇక్కడ నుంచి మొత్తం ఇట్లా దారి ఉన్నట్టుంది అది. మనం మేబీ ఆ సొరంగంలోకి వెళ్తే ఇట్లా వెళ్తామేమో. ఏంది వీడేముంది? వాటర్లో ఎగురుతున్నట్టు సౌండ్ వస్తున్నాయి కదా. అవును. ఇక్కడ నుంచి ఇదంతా బ్రో ఇగో చూసినా, ఇదంతా కాంపౌండ్ వాళ్ళే. కానీ ఇదంతా లోయ ఉంది. అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉంది, ఇది లోయ ఉంది. ఒకసారి చూపించు లోపల. ఇట్లా పైకి వెళ్దాం. ఓహో, బ్రో చూసినావా? ఇదేంటిది బ్రో? ఐరన్ రాడా? కాదు, ఇది ఫిరంగు. ఇక్కడి నుంచి యుద్ధానికి వచ్చేటప్పుడు బాంబులు పేల్చేది. ఎంత స్ట్రాంగ్ ఉంది చూడు. ఇంకా ఓ ఇక్కడ ఇది కూడా గ్రౌండ్ లాగా ఉంది. ఇక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది. కెమెరాలో తెలుస్తుందా? కెమెరాలో ఓన్లీ పిల్లర్స్ ఇవి తెలుస్తున్నాయి. ఇది ఇప్పుడు నేను లైట్ వేసేది, లైట్ వేసేది ఉంది కానీ దీంట్లో క్లారిటీ కనిపించలేదు. గ్రౌండ్ ఇదంతా బాయిలాగుంది, మొత్తం వాటర్లా ఉంది. వాటర్ అటుంది. ఈ కాంపౌండ్ అవతల వాటర్ ఉంది. ఇదంతా మరి ఆ గృహలో నుంచి వెళ్తే తెలుస్తుంది కదా. నీకేమైనా ఎఫెక్ట్ తెలిసిందా? ఏమైనా కనిపించిందా? నీకు ఏమైనా అనిపించిందా?
అంటే మనము అనిపించినా కానీ కొన్ని కెమెరాలు రికార్డ్ కావు, అది మనకే లైవ్లో ఉంటేనే తెలుస్తుంది. సో నేనైతే ఇక్కడ అబ్జర్వ్ చేసినా, అది ఇప్పుడు చెప్పడం ఎందుకు, చూసేద్దాం కానీ ఇంకా ఏమేమి. సో ఇప్పుడు మొత్తానికి లోపలికి అయితే వెళ్తున్నాం. మరి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కనిపించాలి, మాకు కనిపించాలి, మేము కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా బయటికి రావాలని చెప్పి అనుకుంటున్నాం. లోపలికి అయితే వెళ్తున్నాం. లక్కీ జాగ్రత్త, టేక్ కేర్. వెళ్దామా? వెళ్దాం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సౌండ్స్ వస్తున్నాయి బ్రో. ఎవ్వరు లేరు బ్రో పైన అయితే. ఎనీ సౌండ్? నాకైతే ఇక్కడ క్లియర్ వినిపించింది. అప్పటి కాలంలో మా నమ్మకంలో ఉన్నాయని అదేంటది? ఇప్పుడు మన కాలు బోన్స్ కూడా పెద్దగా ఉంటాయి కదా. దాని లోపల దారిందా? ఇగో ఇదేంటి లింగమా పైన? ఏంటిది? ఏం పుర్రా? పళ్ళు కూడా అట్లా ఉన్నాయి. ఏంటిది? ఏదో జంతువుదే కదా? ఏదో జంతువు అర్థం కావట్లేదు. ఓహో, ఈ గ్రౌండ్ కింద నుంచి దారి. ఇందాక పైన చూస్తాం అదేనా బ్రో ఇది? ఇందాక పైనుంచి కనిపించలేదు, క్యాప్చర్ అవ్వలేదు. ఓ గబ్బిలాలు. ఏమన్నా ఉంది లొకేషను?
మనకి మాత్రం అన్ని క్లారిటీ కనిపిస్తున్నాయి, కెమెరాలో కనిపిస్తున్నాయి లేదో. అర్థమవుతలేదు అసలు. ఇదే చేయరా చూడు ఒకసారి డిజైన్ చూసినా. వా ఏమేమో సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ. సౌండ్ ఇటా అటా ఇటే వచ్చింది సౌండ్. అయితే మనలో అయితే దూరం ఉన్నారు. ఏంటిది నాకు బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడేం నాకేం అవ్వలేదుగా. ఏం అవ్వలేదు బ్రో. బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి డ్రాప్స్ పడుతున్నాయి బ్రో. कौन भी है क्या इधर? బ్రో నాకైతే సౌండ్ ఇక్కడి నుంచి వచ్చింది. దీని వెనకేమైనా ఉందా? ఇందాక నుంచి ఇక్కడ వస్తున్నాయి సౌండ్స్ వస్తున్నాయి బ్రో. ఇప్పటికే దీని వెనక నుంచి సౌండ్స్ వస్తుంది. అగో చూడు బ్రో, దగ్గరికి వెళ్ళి ఒకసారి. అగో ఏయ్ దారి లేదు బ్రో, దీనికి ఒకటే ఉంది, మనం వచ్చిన రూటే. ఒకసారి తక్కువ బ్రో, నుంచి ఇంకొకటి కూడా ఉంది ఆడ, తెలుస్తుందా? ఏదో దారి ఉంది, ఇది మూసేసారు రీసెంట్గా కట్టేది, తెలుస్తుందా? అర్థమైందా? అదే ఇంకా అందుకే ఏదో ఉంది, సౌండ్ వస్తుంది, అందుకే చెప్తాను అప్పటి నుంచి. ఇగో ఇది చూసినావా, ఇవి పాత గనెట్లు, ఇవి కొత్తవి, తెలుస్తుందా? ఇగో కొత్త గనెట్ సిమెంట్ ఇదంతా, ఇది బంద్ చేశారు, ఇంకేదో ఉంది. ఏ బ్రో, ఈ నుంచి దారుంది, చెప్పలేదు ఇంకా. ఇక్కడతో క్లోజ్ బ్రో, దారి లేదు బ్రో ఇక్కడ నుంచి. అదే ఇక్కడ మొత్తం అన్నీ మూసేసి ఉన్నాయి. ఇక్కడ దాకే ఉంది. సౌండ్ వస్తుంది బ్రో, ఏదో సౌండ్ వస్తుంది. దూరం దూరం. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది బ్రో సౌండ్, లెఫ్ట్లో నుంచి. బ్రో బ్రో, పాము బ్రో, పాము బ్రో, పాము బ్రో, పాము బ్రో.
బ్రో నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నాను? బ్రో ఇది చూసినా ఎట్లా ఊగుతుందో ఇక్కడికి రాగానే.